త్వరలోనే ఇక్కడ అమరావతిలోని కూడా మళ్ళీ పనులను రీస్టార్ట్ చేయడం ప్రధాని మోడీ గారిని తీసుకొస్తానని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే ప్రచారం జరుగుతూ ఉంది. మోడీ గారు కూడా మళ్ళీ వస్తారు ఇక్కడికి అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది ప్రధానంగా అప్పుడు మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు, వెళ్ళారండి. వాళ్ళ ద్వారా కొన్ని నిధులు వచ్చినాయి మాకు. ఈ మధ్యలో ఈ యొక్క సైకోల ప్రచారం ఎలా జరిగిందంటే ఆ నిధులు సద్వినియోగం జరగలేదు, ఏడంతా అభూత కల్పన, ఎలాంటి నిర్మాణాలు జరగలేదు అని వాళ్ళు చూపించారు. ప్రజలకి విపరీతంగా భ్రమను క్రియేట్ చేశారు. కానీ అప్పుడు శంకుస్థాపన చేసినటువంటి ప్రధాని గారిని మళ్ళీ తీసుకొచ్చి మేము చేసిన పని ఇది, ఇక్కడ జరగాల్సిన వివరం ఎంత ఉంది అని తెలియజేయడం కోసమే మళ్ళీ వారిని తీసుకురావాలనుకుంటున్నారు. అదే అప్పుడే మోసకారులుగా ఉన్నట్లయితే వాళ్ళని తీసుకొచ్చి ఏం చూపిస్తారండి? వాళ్ళు వచ్చేవాళ్ళు అంత అవగాహన లేనివాళ్ళు కాదు కదా, ఇక్కడేం గ్రాఫిక్స్ చూపించలేరు కదా. ఈ ప్రచారానికి మాకేమీ ఎలాంటి భయం బెరుకులేదు. అప్పుడు తీసుకొచ్చిన నిధులతో ఇలా చేసాం, ఇక ముందు ఇలా చేయాల్సి ఉంది, దాన్ని తెలియజేయడం కోసం తీసుకొస్తున్నారు. ఏదైనా దోచుకున్నోడికి అయితే బాధ, కానీ బాధ భయం ఎందుకు ఉంటుందండి? ముఖ్యమంత్రి గారికి ఏదైనా వైట్ పేపర్ ప్రజెంటేషన్లా ఉంటుంది ఆయనది. అందుకని ఆయన ఎలాంటి దాన్ని వెనకంచి వేయడానికి ఇష్టపడలేదు. అప్పుడు వచ్చిన ప్రధానమంత్రి గారిని మళ్ళీ తీసుకొచ్చి మా పరిస్థితి ఇది, మీ యొక్క సహాయ సహకారాలు మాకు కావాలి, గతంలో తీసుకొచ్చిన ధనానికి మేము ఇట్లా న్యాయం చేసాం, ఇక ముందు కూడా మేము న్యాయం చేసి రాష్ట్రాభివృద్ధి చేసి చూపిస్తాం అనే దాని నిరూపణ కోసం తీసుకురాబోతున్నారు. ఏంటి మేడం, అసలు ప్రస్తుతం అమరావతిలో ఎలాంటి పనులు ముందుకెళ్తూ ఉన్నాయి? ఈ 10 నెలల కాలంలో ఎలాంటి పురోగతి కనిపిస్తూ ఉంది అమరావతిలో? ఎలాంటి పురోగతి అంటే ఇప్పుడు మొదటగా జంగిల్ క్లియరెన్స్ జరిగిందండి. ఆ తర్వాత కాంట్రాక్టులు ఎక్కడైతే ఆగిపోయినా వాళ్ళందరినీ పిలిచి కాంట్రాక్టులు ఇచ్చారు. దానికి సంబంధించిన వర్కర్స్ వస్తున్నారు. ఇక్కడ స్వయం ఉపాధి కార్యక్రమాలు ముఖ్యంగా జరగాలి అని చెప్పి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద ఊళ్ళో మైకులు తిప్పి మరి ఇక్కడ తీసుకొచ్చి ఎవరైతే ఉపాధి లేదో వాళ్ళందరికీ కూడా మేము ఉపాధి కల్పిస్తాం, ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి చూపిస్తాం అంటున్నారు. ఒక్క అమరావతి ప్రాంతంలోనే కాక మొత్తం ఈ యొక్క 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఈ యొక్క యూత్ ఎవరు ఏ వర్క్ చేయగలరు అనే దానికి వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి ఇక్కడ ఒక రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం చేయటము, వాళ్ళకి ఉపాధి కల్పించడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. దీని గురించి ప్రపంచ బ్యాంకు ముందు కూడా CRDA వాళ్ళు తెలియజేయడం జరిగింది. అంటే అప్పులు కూడా ఎక్కువ తీసుకొస్తా ఉన్నారు, అప్పులన్నీ కూడా అమరావతికే పెడతా ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అప్పులని అమరావతికే పెడుతున్నా అనేది ప్రచారమేనండి వాళ్ళు చేస్తుంది. ఎందుకంటే ఇది స్వయం సమృద్ధి ప్రాజెక్టు. ఇప్పటికే ఒక 100 సార్లు చెప్పారు, దీని ద్వారా ఉన్న మిగులు భూమిని మాత్రమే అమ్మి మాత్రమే ఇక్కడ దీని యొక్క అభివృద్ధి జరుగుతుంది అని. దానికి తార్కాణమే కేంద్ర ప్రభుత్వ సంస్థలకి గతంలోనే ప్లేస్ కేటాయింపు జరిగినప్పుడు వాళ్ళ ఇంత ఎకరం ఇన్ని లక్షలు కానీ కేటాయింపు చేసి మాత్రమే ఇవ్వటం జరిగింది. ఇది ప్రజల కోసం, ప్రజల చేత ఇవ్వబడిన ప్రాంతం. 29 గ్రామాల ప్రజలు ఇచ్చిన భూమి. దానికి మొదట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ భూ కేటాయింపులు ఇలా జరుగుతాయి, మీరు కొనుక్కుంటేనే అని చెప్పి దానికి కేటాయింపు ఇవ్వడం జరిగింది. మరి ఆ డబ్బు ఏం చేస్తారని లెక్క చూపించొద్దా వీళ్ళకి? మళ్ళీ తీసుకెళ్ళి ఖాతాల్లో వేసుకుంటానికే. ఆ డబ్బుతో మాత్రమే ఇక్కడ కొత్త సంస్థలు పిలవటానికైనా దాని నుంచి వచ్చే అభివృద్ధి ప్రజలకు పంచడానికైనా చేయడం జరిగింది. ఇది 100కి 100 స్వయం సమృద్ధి ప్రాజెక్టు. దీనికి మేము ఇచ్చే డబ్బు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నుంచి కాదు అని కేంద్రం నుంచి వివరణ ఇవ్వడం జరిగింది.